సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు. ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైనా ఏ నైమిత్తిక తిథి నాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్ళడాన్ని నేను వ్యతిరేకించాను. కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు. నీ గురువుగారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు. అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది. శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం, వాడి పేరే విద్యార్థి. ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది, ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఏ స్థానం